గంగవరం సంఘటనపై స్పందించిన వెదుళ్ల లచ్చిరెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతీగల మండలంలో గల నూతనంగా ఏర్పాటు చేయబడిన ఆదివాసీల చైతన్య వేదిక సంక్షేమ సంఘం భవనంలో జిల్లా అధ్యక్షుడు వెదుళ్ల లచ్చిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం కళాశాలలో మరో దారుణం జరిగిందన్నారు. దీనికి కారణమైన వారికి ఫోన్ కేసు పెట్టాలి అని డిమాండ్ చేశారు. ఫోకేస్ పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బోండ్ల ప్రభాకర్ పాల్గొన్నారు. లచ్చిరెడ్డి ఆదివాసుల చైతన్య వేదిక సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా ఏఎస్ఆర్ జిల్లా రంపచోడవరం డివిజన్. అయితే ఈరోజు ఏఎస్ఆర్ జిల్లా గంగవరం మండలం బాలికల ఉన్నత పాఠశాలలో మరి బాలికల మీద ప్రధాన ఉపాధ్యాయునటువంటి తుండ్రు రామకృష్ణ అనే ఉపాధ్యాయుడు మరి ఆరో తారీఖు నుండి వెలుగు చూసినప్పటికి కూడా ఆయన యొక్క లైంగిక వేధింపులు పిల్లలపై మరి దీనిపై ఆయన చేసినటువంటి తప్పులను అక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారిని అలాగే డిప్యూటీ వార్డెన్ గారికి అక్కడ ఉన్నటువంటి బాలికలు ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి బాలికలు ఉన్నారో ఫిర్యాదు చేసినప్పటికీ కూడాను మరి ఈ వార్డెన్ డిప్యూటీ హెచ్ఎం గారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకుండా ఈ ప్రధాన ఉపాధ్యాయునటువంటి రామకృష్ణ చేసినటువంటి తప్పుల్ని వెనక వేసుకొని వస్తూ ఉన్నందున మరి ఈరోజు మరిది పిల్లల తల్లిదండ్రులకైతేనేమి తెలిసినప్పటికీ ప్రజా సంఘాలకు తెలిసినప్పటికైతేనేమి అది సిలికి బయటకు రావడంతో మరి ఈ విషయం కూడా రంపచోడవరం మెజిస్ట్రేట్ గారు సడానుగా అంటే అడ్డతీగల మండలంలో ఉన్నటువంటి పాఠశాలలు అయితేనేమి గంగవరంలో ఉన్నటువంటి పాఠశాలను అయితేనేమి విజిట్కు వెళ్ళినప్పుడు మరి ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి ఆ ఆడపిల్లలే మరి మేజిస్ట్రేట్ గారికి స్వయాన చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ మరి వాటిను డిప్యూటీ హెచ్ఎం మరి అక్కడ గిరిజన సంక్షేమ శాఖ టీడీ గారిని కానీ పిఓ గారిని కానీ ఫిర్యాదు చేయకుండా పక్కన పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికి కూడా ఫిర్యాదు చేయకుండా దాచిపెట్టారంటే మరి వారు కూడా ఈ యొక్క వేధింపులు అంటే మరి ఆయన యొక్క శేషం లోపల కాపు కాసినందుకు వీళ్ళు కూడా మరి పోక్స్ చట్టం కింద మరి వీళ్ళను కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మేజిస్ట్రేట్ గారు ఎంటర్ అయిన తర్వాత 17వ తారీఖు నైట్ ఎంటర్ అయ్యారు మంగళవారం. మరి అప్పుడు పిఓ గారు సస్పెండ్ చేయటం అంటే ఎంత దారుణమో ఒకసారి అర్థం చేయండి. అక్కడంటే మేజిస్ట్రేట్ గారు విజిట్కి వెళ్ళకపోతే ఈయన ఎక్కడున్నాడో మంగంపాడు డిప్యూటీషన్ కింద విధులు నిర్వహించమని పంపించారు. అంటే ఇక్కడ ఇంత తప్పు చేసినప్పుడు కూడా ఇటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోకుండా మరి మంగంపాడు బాలు ఆశ్రమ పాఠశాలకు మరి పంపించటం అంటే సిగ్గుసేటు. గనుక ఎవరైతే ఈ రామకృష్ణ అనేటువంటి ప్రధాన ఉపాధ్యాయుడిని ఆయనతో పాటు వార్డెన్ డిప్యూటీ హెచ్ఎంను కూడా బాధ్యులు చేయాలి. ఎందుకంటే తప్పు చేసేవాడి కన్నా తప్పుల్ని దాచిపెట్టి ప్రోత్సహించటం ఇది కూడా చట్టరీత్యా నేరమని మేము చెప్తున్నాం కాబట్టి అది మీకు తెలుసు. గనక వీరిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. సస్పెండ్తో అవ్వదు, పోక్స్ యాక్ట్ పెట్టాలి. పిల్లల్ని మరి మానసికంగా మరి వారిని వేధించటం అంటే ఎంత నేరమో అది మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. అలాగే ఇక్కడ ఏటీడబ్ల్యూ గారు అంటే కృష్ణమోహన్ గారు ఆ పాఠశాలకి ఏటీడబ్ల్యూ గారు. ఈ ఏటీడబ్ల్యూ గారు
అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఈ రామకృష్ణని ఈయన కాస్తున్నాడో, రామకృష్ణని ఆయన కాస్తున్నాడో, వీరి వెనకాల ఏ రాజకీయ నాయకులు ఉన్నారో గాని మరి నిజంగా మేజిస్ట్రేట్ గారు అక్కడ విజిట్కి వెళ్ళినంత వరకు మరి వీళ్ళ మీద ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. ఎవరు ఐటీడీ అధికారులు కానీ, అలాగే డీడీ సెక్షన్స్ కానీ, కలెక్టర్ గారు కానీ, ఈ అంతా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు తెలిసిన తర్వాత కలెక్టర్ గారు మరి వెంటనే సస్పెండ్ చేసినట్టుగా మేము ఆర్డర్ కాపీ చూసాం. ఓకే అనుకున్నాం. కానీ ఇటువంటి కామందుని అంటే ఆయన ఒక గురువు, పిల్లలకంటే ఉపాధ్యాయుడు, తండ్రి లాంటి వాడు. మరి తండ్రి లాంటి వాడు పిల్లల మీద మరి ఇట్లా లైంగిక వేధింపుల్ని పాల్పడుతున్నాడంటే వీడు మారాడు. ఇంతకు ముందు కూడా టేకులు వీధిలో సస్పెండ్ అయ్యాడు. వీరి సస్పెండ్ అయినటువంటి వ్యక్తిని మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి, హెచ్ఎం ప్రమోషన్, రిజిస్ట్రార్ హోదా ఇచ్చి మరి ఇన్ని హెచ్ఎంగా వేయటం అంటే ఇటువంటి తప్పులు చేయటానికి వేసారా అని నాకు అనుమానం ఉన్నది. అనుమానం పెట్టి వీడు చేస్తున్నాడు కాబట్టి ఇదిగో పోలీసు వారు మరి ఆ పిల్ల ఇచ్చినటువంటి, పాప ఇచ్చినటువంటి రిపోర్టు, అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇదిగో పోలీసు వారు మరి తీసుకున్నటువంటి నుండి మేము తీసుకున్నాం. మరి గనక వెంటనే సస్పెండ్తో కాకుండా రామకృష్ణను పోక్స్ యాక్ట్, అలాగే వారిని కాపాడినటువంటి వార్డెన్ అలాగే డిప్యూటీ హెచ్ఎంను కూడా శాఖపరమైన చర్యలు తీసుకొని వారు కూడా పోక్స్ యాక్ట్ కిందకు వస్తారని నేను చెప్తుంది. ఇక్కడ చట్టం కనుక వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. మరలా ఏ హాస్టల్లో కానీ, వసతి గృహాల్లో కానీ, స్కూళ్ళ నందు కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి ఉన్నత అధికారులు చర్యలు తీసుకురావడానికి ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక పిఓ గారు ఏజెన్సీ పరంగా అంటే ఏఎస్ఆర్ జిల్లా పరంగా స్కూల్ విజిట్ చేయలేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిర్మించి స్కూళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు వారి యొక్క ఆరోగ్య రీత్యా, విద్యా రీత్యా, వాళ్ళ యొక్క వసతుల రీత్యా వారిని చూడటానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి వారి బాగోగులు చూడడానికి